పోరాటం, పీస్. జస్ట్ అరౌండ్ 50 మినిట్స్ రన్ టైమ్తో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో స్ట్రీమ్ అవుతున్న సినిమాని చూసిన తర్వాత నాకైతే సినిమా క్వాలిటీతో ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ అనిపించింది. కంటెంట్ వైజ్ కొత్తదనం ఏం లేదు, చుట్టూ తిరిగి నక్సలైట్స్ కోసమే చూపించి ఎండ్ చేశారు. కానీ ఈ స్క్రీన్ ప్లే కోసం, అటెంప్ట్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు, ఎలాగో 50 మినిట్స్నే కాబట్టి. ఒక ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ ఉంది, అది కొంచెం ఎమోషనల్గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, జనాలకి మంచి చేయాలనే ఒక స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ జర్నలిస్ట్ కోలం అనే ఊరికి బయలుదేరినప్పుడు దారి తప్పి ఎక్కడికి వెళ్ళరు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: సినిమా రేంజ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, టేకింగ్, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: మొత్తం సినిమా అంతా అయ్యాక ఏం చెప్దామని ఇంతలాగా చూపించాలని ఆలోచిస్తే అసలు పెద్ద స్టోరీనే లేదు. కంక్లూజన్ కూడా అరకొరగానే అనిపించింది. నక్సలైట్స్ వరకు ఓకే, కానీ డాటర్ అండ్ ఫాదర్ స్టోరీని ఓన్లీ పేదరికం అని చెప్పడానికే పెట్టారేమో అనిపించింది. మధ్య మధ్యలో మిగతా స్టోరీస్ అసలు ఎందుకు సంబంధం లేకుండా వస్తున్నాయో అనుకుంటాం. అప్పుడే లాస్ట్లో మనం ఈ మధ్య చాలా సినిమాల్లో చూసిన ట్విస్ట్లానే క్లైమాక్స్ ఉంటుందని అర్థమైపోతుంది. మొత్తం సీరియస్ మోడ్లోనే ఉంటుంది, దానికి తోడు కొత్త యాక్టర్స్. నిజానికి వీళ్ళ యాక్టింగ్ బాగుండడం వల్లనే చూడగలం. అడవిలోకి వెళ్ళాక హీరో ఫ్రెండ్ చేత చేయించిన నక్సలైట్స్కి ఫుడ్ పెట్టండి చేసిన కామెడీ ఆర్టిఫిషియల్గా అనిపించింది. అంత సీరియస్ నక్సలైట్స్ మధ్యలో అలా ఎలా మాట్లాడతారని. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఒక ట్రై ఇవ్వచ్చు, క్వాలిటీ అయితే బాగుంది, కంటెంట్ వైజ్ కొత్తగా ఏం డెలివర్ చేయలేదు. లాస్ట్లో సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్ చేశారు. రన్ టైం తక్కువ కాబట్టి ఒకసారి ట్రై చేస్తానంటే చేయండి. జస్ట్ అండ్ ఓకే వాచ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.55. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.